హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ. ఇవి బతుకు ముచ్చట్లు. సో ఈరోజు ఏం టాపిక్ చెప్పాలా అని ఆలోచిస్తుంటే సడన్గా ఒక న్యూస్ కనిపించింది ఇందాక. సో రాకేష్ జుంజువాలా అని పేరు వినుంటారు. ఒకవేళ వినకపోతే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. సో రాకేష్ జుంజువాలా అనే ఆయన ఇండియాలోనే ఒక ఫేమస్ ఇన్వెస్టర్. కొన్ని సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. సో ఆయనకు లేదా ఆయన ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్ ఈరోజు చూడడం జరిగింది. దాని యొక్క న్యూస్ ఏంటి అంటే, ఒక 30 మినిట్స్లో ఆ ఫ్యామిలీకి సంబంధించిన షేర్స్ సంబంధించిన మనీ పోయింది అని. సో చాలామందికి మనీ పోతుంటుంది, వస్తుంటుంది షేర్ మార్కెట్లో. కానీ న్యూస్ ఏంటి అంటే, ఒక 30 మినిట్స్లోనే వాళ్ళ అక్షరాల పోయిన మనీ ఎంత అంటే 900 కోట్లు. ఎంత ఎగ్జాక్ట్లీ మీరు విన్న ఫిగర్ కరెక్టే. సో 900 కోట్లు వాళ్ళకు రాలేదు, అంటే నష్టపోయినట్టుగా చెప్పుకోవచ్చు. సో 900 కోట్లు రాలేదు. సో ఇదే రాకేష్ జుంజువాలాకు సంబంధించిన ఒక న్యూస్ అప్పట్లో వార్తల్లో ఉంది. సో కొన్ని నిమిషాల్లోనే రాకేష్ జుంజువాలకు 900 కోట్లు వచ్చినాయి అనే న్యూస్ అప్పట్లో న్యూస్ ఉందన్నమాట ఆయన బతుకున్నప్పుడు. సో అరౌండ్ 2021 అనుకుంటాను. సో ఈరోజు ఇందాక ఏదో న్యూస్ చూస్తుంటే అది కనిపించింది అనమాట. సో 900 కోట్లు మినిట్స్లో వెళ్ళిపోయింది అని చెప్పి. సో దీన్ని బట్టి నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు డబ్బు అనేది మనిషికి ఎంత అవసరం అసలు? సో డబ్బు అవసరాలు నా దృష్టిలో రెండే ఉంటాయి. ఒకటి అవసరము, ఇంకోటి లగ్జరీ. సో ఒకటి విలాసవంతంగా ఖర్చు పెట్టడం కోసం డబ్బు కావాలి, ఇంకోటి ఏమో అవసరాలు. సో అవసరాలు అంటే అది కూడు, గుడ్డ, సో నివాసం. సో ఇవన్నీ రోటీ, కపడా ఆర్ మకాన్. సో ఈ మూడు అంటాం కదా, వీటి కోసం డబ్బు కావాలి. ఆ రోటీ, కపడా ఆర్ మకాన్లో సో అవసరం కోసం ఈ మూడు వాడుకుంటాం. సో ఈ రోటీ కపడా ఆర్ మకాన్లో సో దీన్ని కూడా విలాసవంతంగా తీసుకోవచ్చు. రోటీ తినాలంటే రోడ్డు పైన రోటీ ఉంటుంది, అట్లా కాకుండా 5 స్టార్ హోటల్లో పోయి రోటీ తినొచ్చు. సో కపడా, సో చిన్న షాప్లోకి వెళ్ళి బట్టలు తెచ్చుకోవచ్చు, లేదా పెద్ద పెద్ద షాప్లోకి వెళ్ళి బ్రాండెడ్ బట్టలు వేయచ్చు. సో మకాన్ అంటే పూరిగడిసెలో ఉండేవానికి ఇల్లు ఉంటుంది. ఇల్లు ఆయనకు సంబంధించినంత వరకు ఆయన, కొందరు విల్లాలు ఉంటాయి, కొందరేమో పెద్ద పెద్ద మ్యాన్షన్స్ ఉంటాయి. సో అలా. సో ఈ రోటీ, కపడా ఆర్ మకాన్, ఈ మూడిట్లో కూడా సో ఎవరు సంబంధించిన స్తోమతలో, ఎవరు సంపాదించినంత వరకు ఉంటుంది. సో డబ్బు అవసరం అనేది నా దృష్టిలో రెండే. ఒకటి అవసరము, ఇంకోటి ఏమో విలాసవంతానికి. సో మనం ఎప్పుడైనా విలాసవంతానికి ఖర్చు చేస్తున్నామా, అవసరాలకు ఖర్చు చేస్తున్నామా అనే దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. సో ఈ డబ్బు అనేది చాలామందిని విడగొడుతుంది అని చాలామంది అంటారు. సో నా దృష్టిలో డబ్బున్న వాళ్ళని కలుపుతుంది, డబ్బు లేని వాళ్ళని కలుపుతుంది. సో ఇప్పుడు చూడండి, నీకు ఏదైనా అవసరం వస్తుంది అంటే, సో నీ అవసరంకి సంబంధించిన దాన్ని ఎవరైనా అనుభవిస్తే, లేకపోతే అవసరం యొక్క వాల్యూ తెలిసినప్పుడు సహాయం చేయొచ్చు. అదేవిధంగా అవసరం ఉన్నదని తెలిసి కూడా సహాయం చేయని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అది వాళ్ళ ఇండివిజువాలిటీ. అంటే అవసరంకి సహాయం చేయడం, సహాయం చేయకపోవడం, అది నేను ఇంకో వీడియోలు చేస్తాను. అంటే సహాయం ఎప్పుడు చేయాలి, ఎవరికి చేయాలి, ఏం చేయాలి అనేది. సో అవసరం కోసం. ఇంకోటి ఏంటంటే విలాసవంతంగా ఖర్చు చేయడం. సో బాగా సంపాదించుకోవడం, దాన్ని విలాసవంతంగా ఖర్చు చేయడం. మళ్ళీ ఇక్కడ సంపాదనలో కూడా ధర్మబద్ధంగా సంపాదించేది, అధర్మబద్ధంగా సంపాదించేది, న్యాయంగా సంపాదించేది, అన్యాయంగా సంపాదించేది. మళ్ళీ కూడా ఇక్కడ కూడా అంటే సంపాదించే డబ్బుని ఎలా సంపాదిస్తున్నావు అని. ఛాలెంజ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అక్కడ చిరంజీవి సుహాసిన్తో చెప్పే డైలాగ్లో. సో డబ్బు ఎలా సంపాదిస్తున్నాము అని చెప్పి దగ్గర డైలాగ్ ఉంటుంది. రావుతో ఒక ఛాలెంజ్ చేసినప్పుడు అంటాడనమాట, న్యాయబద్ధంగా సంపాదిస్తా అని చెప్పి. సో న్యాయబద్ధంగా సంపాదించడం వేరు, ధర్మబద్ధంగా సంపాదించడం వేరు. సో అలా ఎలా సంపాదిస్తున్నాం? సో డబ్బు అవసరం ఎంత? సో మీ జీవితాల్లో డబ్బు అవసరం ఎంత? అంటే ఇప్పుడు దాన్ని ఆరోగ్యానికి వాడుతున్నారా, లేకపోతే మీ ఉల్లాసాలకు వాడుతున్నారా, ఉత్సాహం కోసం ఏదైనా వాడుతున్నారా, దేనికోసం వాడుతున్నాం? సో విలాసవంతమైన దానికోసం వాడుతున్నాం. సో కానీ డబ్బు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అంటే ఒక మంచి లైఫ్ని లీడ్ చేయడానికి అవసరం వచ్చిన డబ్బే అవసరం ఉంటుంది, విలాసవంతం కోసం కూడా డబ్బే అవసరం ఉంటుంది. సో ఈ డబ్బు టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, ఈరోజు రాకేష్ జుంజువాలాది కనిపించింది. సో డబ్బు, దానికి సంబంధించిన అంశాలు ఇంకొక బతుకు ముచ్చట్లో భాగంగా చెప్పుకుందాం. అంటే డబ్బు సంపాదిస్తే ఏంటి, సో డబ్బుతో ఎలా ఉంటారు అని. సో చిన్న దాంతో ఎండ్ చేస్తాను. ఏంటి అంటే,
చక్కెర చుట్టూ చీమలు ఎలా ఉంటాయో డబ్బున్న వాళ్ళ చుట్టూ మనుషులు ఎలా ఉంటారు. మీరు ఎక్కడన్నా ఫంక్షన్లో చూడండి, ఇది బాగా మీకు కనిపిస్తుంటుంది. ఫంక్షన్లోకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా సో డబ్బున్న వ్యక్తుల చుట్టూ కానీ లేదా డబ్బు వీళ్ళ వల్ల ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మనుషుల యొక్క మాట తీరు, మనుషుల యొక్క ప్రవర్తన అనేది ఇమ్మీడియట్గా చేంజ్ అవుతుంది ఈ డబ్బు వల్ల. సో దాని గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇవి మన బతుకు ముచ్చట్లు. సో డబ్బు అవసరము, దాన్ని విలాసవంతంగా వాడుతున్నామా, అవసరాల కోసం వాడుతున్నామా, లేదా ఇంకెవరికైనా హెల్ప్ చేయడానికి వాడుతున్నామా, లేదా మన బతుకు కోసం వాడుతున్నామా అనేది చూసుకోవాలి. సో ఈరోజు బతుకు ముచ్చట్లని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ. ఇవి మన బతుకు ముచ్చట్లు.